ఎందుకు ఈ సతీష్ కుమార్ అనే సేవకుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాడో తెలుసా? ఖచ్చితంగా హెచ్చరిస్తాడో తెలుసా? దేవుడు చెప్పమన్నది నిర్మోహమాటంగా చెబుతాడో తెలుసా? దేవుడు యెహెజ్కేలుకు చెప్పాడో, ఓ దుర్మార్గుడు తాను చేసిన దుర్మార్గతను బట్టి నేను శిక్షించబోతున్నాను అని చెప్పి నిన్ను చెప్పమన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయకుండా షుగర్ కోటెడ్ మెసేజెస్, ఏమో ఒకవేళ గట్టిగా మాట్లాడినా, కఠినంగా మాట్లాడినా, క్రమశిక్షణలో నడిపించే ప్రయత్నం చేసినా, గద్దించి మాట్లాడినా సంఘంలోంచి వెళ్ళిపోతారేమో, మందిరాన్ని మానేస్తారేమో అనేటటువంటి భావన కలిగి, ఒకవేళ దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తివంతమైన సందేశాన్ని మీకు అందించకుండా పై ప్రసంగాలే చేసి దురద చెవులు కల వారిని సంతోషపరిచే ప్రయత్నం నేను చేసినట్లయితే దానికి నేను లెక్క అప్పగించవలసి ఉంటుంది. అర్థమైందా? దుర్మార్గుడా, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నిన్ను దేవుడు శిక్షించబోతున్నాడో అని దేవుడు ప్రకటించబడినప్పుడు నేను ఖచ్చితంగా ప్రకటించి తీరాల్సిందే. వ్యభిచారంలో జీవిస్తున్న వ్యక్తిని హెచ్చరిక చేయి అని దేవుడు నాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను హెచ్చరిక చేయాల్సిందే. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి నేను ప్రసంగించవలసిన విధంగా ప్రసంగించకుండా, ఎక్కడ మీరు నొచ్చుకుంటారో, ఎక్కడ మీరు బాధపడతారో, ఎక్కడ మీ మనసులో నా మీద కోపాన్ని పెంచుకుంటారని ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని హెచ్చరిక చేయకుండా నేను మౌనంగా, స్వీట్గా, సరదాగా, సంతోషంగా మీకు అనుకూలమైన ప్రసంగాలు చేసినట్లయితే చివరికి వచ్చేసరికి మీరు నశించిపోవడం వల్ల దేవుడు నన్ను శిక్షిస్తాడు. అదే చెప్తున్నాను యెహెజ్కేలుకి. నిన్ను ప్రకటించమన్నప్పుడు ప్రకటించో. వాళ్ళు వింటున్నారా, వింటలేదని నీకు అవసరం లేదో. హెచ్చరిక చేయమన్నప్పుడు హెచ్చరిక చేయి. ఒకవేళ వాళ్ళు హెచ్చరిక చేసి హెచ్చరికను పొందుకొని బాగుపడితే సంతోషం. ఒకవేళ నువ్వు గనుక హెచ్చరిక చేయకుండా నువ్వు మౌనంగా ఉంటే మాత్రం వాళ్ళు నశించి నరకానికి పోతే నిన్ను నేను లెక్క అడుగుతా. కాబట్టే సతీష్ కుమార్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. వీళ్ళు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? సతీష్ కుమార్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తాడు. నమ్మిన వాళ్ళు చేసి చూపిస్తారా? ఇలాగే ప్రసంగించమంటారా, లేకపోతే కొంచెం తగ్గించండి బ్రదర్ డోసు అంటారా? చచ్చిపోయేవాడికి డోసు తగ్గిస్తే ఏమవుతాడండి? ముందే పోతాడు. నన్ను ఏం చేయమంటారు? డోసు తగ్గించమంటారా, కావాల్సిన డోసే ఉంచమంటారా? కొంచెం గట్టిగా చెప్తారా? ఎంత డోసు ఇవ్వాలో అంత డోసు. నొచ్చుకోకండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు నొచ్చుకోకండి. ఆ కల్వరి టెంపుల్కి వెళ్తే బల్లెం పట్టు పొడి చేస్తూ ఉంటాడు ఆయన. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? నీకున్న రోగాన్ని బట్టి, సీరియస్ని బట్టి ఇంజక్షన్తో పోతే ఇంజక్షన్ చేస్తాడు, కుదరకపోతే కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి పట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తారు లోపల. అవునా కదా? ఆ డాక్టర్ డబ్బులు ఇస్తేనే కదా కత్తి పట్టుకునేది, డబ్బులు ఇస్తేనే కదా కోసేది. కోసినా సరే కోయించుకుంటాం. అవునండి? ఎందుకని? ఆ కోత వల్లే ఆరోగ్యం బాగుపడుతుంది. నమ్మకం. సహోదరి సహోదరులో బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించు స్నేహితుడు గాయములు చేస్తాడు. ప్రేమించే దేవుడు ఖచ్చితంగా గాయపరుస్తాడు. ప్రేమించే సేవకుడు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తాడు. దయచేసి ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు అబద్ధం చేసుకోకండి. అలా ప్రసంగించమని, అనగా ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగించమని యెహెజ్కేలుకు దేవుడు చెప్పాడు. నేడు దేవుడు మీ కొరకు నన్ను ఒక ప్రవక్తగా, సేవకునిగా ఏర్పరచుకున్నాడు. కాబట్టే ఉన్నది ఉన్నట్టుగా వాక్య పరిచర్య చేయాల్సిన బాధ్యత నాకుందే.